సహోదర ప్రేమ నిలవరముగా ఉండనియండి అన్నాడు. అర్థమైందా? దేవుని ప్రేమించమన్నాడు, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించమన్నాడు. దేవుడు చెప్పిన ఆజ్ఞలన్నిటిలోనికి ప్రధానమైన ఆజ్ఞలు ఈ రెండే. ఒకటి దేవుణ్ణి ప్రేమించుట, రెండు పొరుగువాణ్ణి ప్రేమించుట. పొరుగువాణ్ణి ప్రేమిస్తే వ్యభిచారాలు ఆగిపోతాయి, దొంగతనాలు ఆగిపోతాయి. మరి వాడిని ప్రేమిస్తే వాడి ఇల్లు ఎట్ట దోచుకుంటాం? చూడు, ప్రేమించు అన్న ఒక మాటలో ఎన్నిటికి ఫుల్ స్టాప్ పెట్టాడు. సింపుల్. ఆయన నా ఆజ్ఞలు పెద్ద ఎక్కువ ఆజ్ఞలు ఏం కాదు, రెండు ఆజ్ఞలు. ఒకటి దేవుణ్ణి ప్రేమించు, రెండు పక్కోడిని ప్రేమించు, పొరుగువాడిని ప్రేమించు. ఈ రెండే, ఇంకేం లేవు. ఈ రెండు పాటించాలంటే అన్నీ కంట్రోల్ చేసుకోవాలి. భలే వాత పెడతాడండి యేసయ్య. దేవునికి స్తోత్రం.